ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్లో హెచ్ఓడిగా ప్రొఫెసర్గా పనిచేస్తున్న చంగయ్య గారిని విశ్వ హిందూ పరిషత్, ఏబీవీపీ, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు దారుణంగా అవమానించి ఆయన కారుని బద్దలగొట్టి క్లాస్ రూమ్లో ఆయన దేవుని గురించి మాట్లాడాడని అభియోగాలు మోపుతూ ఆయన పర్సనల్ ఛాంబర్లోనే ఆయన్ని గల్లా పట్టుకొని దూషిస్తూ బయటికి ఈడ్చుకొని వెళ్ళారు. ధర్మరక్షణ ఆంధ్ర రాష్ట్రంలో చాలా వేగంగా జరుగుతోంది. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూడండి, మనం మాట్లాడుకుందాం. చూసారు కదా, ఆయన గుంపుగా వచ్చారు. మళ్ళీ కాషాయ కండువాలు వేసుకొని ఒక 10 మంది. వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది రోడ్ల పక్కన తిరిగే పని లేని బజారు వెధహులు అని. యూనివర్సిటీలోకి వచ్చేసారు. పొలంలో పచ్చని పంట పొలంలో పందులు పడ్డట్లు డైరెక్ట్గా విద్యార్థులకు విద్యాబోధన చేసే యూనివర్సిటీ లోపలికి వచ్చేసారు. అసలు వీళ్ళ గేటు దాటి లోపలికి రానివ్వడమే పెద్ద విషయం. యూనివర్సిటీ లోపలికి వచ్చారు. హెచ్ఓడి గారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చంగయ్య గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఒక క్రిస్టియన్ ప్రొఫెసర్, ఒక దళిత కులంలో పుట్టినటువంటి వ్యక్తి. ఏమండి, గుడికి దూరం చేయబడి, బడికి దూరం చేయబడి, దేవుడికి దూరం చేయబడి, జ్ఞానానికి దూరం అయిపోయి ఊరవతల బ్రతుకుతున్నటువంటి దళితులు ఈ రోజుకి కూడా తిండి కోసం, బట్ట కోసం, ఇంటి కోసం ఏడుస్తున్నారు. ఒకవైపు అగ్రవర్ణాలకు ఎదురుగా నిలవబడి, మరొక వైపు ఈ పోటీ ప్రపంచంలో ఎన్నో అవమానాలను తట్టుకుంటూ ఒక సాధారణమైన దళిత కుర్రాడు ఒక యూనివర్సిటీకి హెచ్ఓడిగా మారడం, ఒక కాలేజ్కి అంత సాధారణమైన పని. ఆ మనిషిని పట్టుకొని గల్లా పట్టుకొని ఈడ్చుకొచ్చారు. అదే ప్లేస్ లో ఒక అగ్ర కులానికి సంబంధించినటువంటి వ్యక్తి ఉంటే అలా జరిగేదా? నేను కులాల గురించి ప్రస్తావించట్లేదు, కానీ ఈ రోజుకి కూడా కులాన్ని బట్టి కొడుతున్నారు. ఆయన దళితుడు కాబట్టి అతను కొట్టారు. ఎందుకు అతని మీద చేసిన ఆరోపణ ఏంటంటే, ఆ ప్రొఫెసర్ గారు యూనివర్సిటీలో క్లాసులు తీసుకునే సమయంలో దేవుని గురించి పిల్లలతో మాట్లాడుతున్నారట. మరి ఇదెంత తప్పండి? చాలా తప్పు కదా. దేవుని గురించి మాట్లాడకూడదు కదా. దొంగతనాలు ఎలా చేయాలో చెప్పాలి, చిలిపి కృష్ణుల్లా ఉండమని చెప్పాలి, మానభంగాలు ఎలా చేయాలో చెప్పాలి, అవసరమైతే అవతారాలు మార్చుకోండి అని చెప్పాలి. విష్ణువు తులసమ్మ దగ్గరికి వెళ్ళినట్లు, ఇంద్రుడు అహల్య దగ్గరికి వెళ్ళినట్లు, బ్రహ్మ సరస్వతిని పాడు చేసినట్లు, మానభంగాలు చేసుకొని బ్రతకండి అని చెప్పాలి విద్యార్థులకి. ఒక గురువై ఉండి దేవుని గురించి చెప్తాడా? సురాపానం చేయమని చెప్పాలి, మందెలా పొయ్యాలో, మందెలా తాగాలో నేర్చుకోమని చెప్పాలి. చక్కగా ఏ శ్మశానం దగ్గర కూర్చోనో, ఏ శవాల దగ్గర కూర్చోనో, ఒంటి మీద బూడిద పూసుకొని, గంజాయి తీసుకొని మత్తులో మునిగి తేలండ్రా అని చెప్పాలి. అఘోరీలు చేయట్లేదా, అఘోరాలు చేయట్లేదా, శివభక్తులు చేయట్లేదా, ఆ పని చేయమని చెప్పాలి. నీట్గా ఇన్షర్ట్ చేసుకొని, ప్యాంట్ వేసుకొని క్లాస్ రూమ్లోకి వచ్చిందే కాకుండా పిల్లలకి సిగరెట్లు తాగొద్దని చెప్తాడా? పిల్లలకి బీర్లు తాగొద్దని చెప్తాడా? ఆడపిల్లల్ని టీజ్ చేయకండి అని చెప్తాడా? మత్తు మందులకు అలవాటు కాకుండా అని చెప్తాడా? ఒకప్పుడు నేను కూడా అలాగే బ్రతికాను, ఇష్టానుసారంగా జీవించాను, ఇది అసలైన జీవితం కాదు,
అని జ్ఞానాన్ని బోధిస్తాడా? ఎంత పాపం అండి. చిన్ని చిన్ని స్కూళ్ళలో ఏ నుంచి జెడ్ వరకు రాముడి పేరు చెప్పిస్తున్నారు చిన్నపిల్లలతో. సెంట్రల్ సిలబస్ ఉన్న స్కూళ్ళలో రామాయణాన్ని మహాభారతాన్ని పెట్టి బోధిస్తున్నారు పిల్లలకి. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ పరిపాలిత ప్రాంతాల్లో మనుధర్మ శాస్త్రాన్ని పాటించాలి అని చెప్తా ఉన్నారు. ఒకవైపు దేశం ఎంత వేగంగా ముందుకు పోతా ఉంటే యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తాడు ఇతను. ఎవరిని చెప్పాడండి యేసుక్రీస్తు ప్రభు మేము ఆదర్శంగా తీసుకోవడానికి? ఎవరినైనా మానభంగం చేశాడా? మా ధర్మరక్షకులు ఆయన్ని ఆదర్శంగా తీసుకోవడానికి? ఎవరినైనా మోసం చేశాడా? మా ధర్మరక్షకులు ఆయన్ని ఆదర్శంగా తీసుకోవడానికి? ఇంట్లో దొంగతనం చేశాడా చిలిపి క్రీస్తు అని మేము పిలవడానికి? ఎవరి దగ్గరికైనా వెళ్ళి వితౌట్ డ్రెస్ తో శరీర భాగాలన్నీ చూపించుకుంటే ఆడబిడ్డల్ని లోపరుచుకోవడానికి డాన్సులు చేశాడా? ఆయన గురించి మేము బోధించడానికి అవకాశం దొరికింది కదా అని ఆడబిడ్డలతో పాపం చేశాడా? ఆయన గురించి మేము బోధించడానికి? ఎవరినైనా చంపాడా? ఎవరినైనా నరికాడా? ఎవరింట్లో దొంగతనం చేశాడా? ఎవరైనా మోసం చేశాడా? ఎవరైనా నాశనం చేశాడా? ఏదైనా మాట మార్చాడా? ఏదైనా వేసివేశాడా? ఒక్క క్వాలిటీ లేదు. ఆయన నమ్ముకోండి అని చెప్తాడేనా? మరి తప్పు కాదండి. ఎంత పెద్ద తప్పు అండి ఇది. అది కాక ప్రేమ గురించి చెప్తాడా? మనుషులకు ప్రేమ గురించి బోధిస్తాడా? అవమానించబడిన వాళ్ళని, హేళన చేయబడిన వాళ్ళని, అనగదొక్కబడిన వాళ్ళని గుండెలు కత్తుకుంటాడా? మనుషుల కోసం చచ్చిపోతాడా? చివరికి చంపబడతాడా? తిరిగి లెగుస్తాడా? మరణాన్ని జయించి తిరిగి లెగుస్తాడా? ఆయన గురించి చెప్తే మేము ఊరుకుంటామా? మా మనోభావాలు ఏమైపోవాలా? మా దేవీ దేవతల సంగతి ఏంటి? అన్యమత ప్రచారం చేస్తాడు తిరుపతిలో వండుకుంటా. అందుకే తన్నారండి, యూనివర్సిటీ ప్రొఫెసర్ని బాగా తన్నారండి. ఎందుకంటే మేము పిల్లలకి కత్తులు ఇచ్చి రోడ్ల మీద తిప్పుతా ఉన్నాం ఇక్కడ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో కర్రలు ఇచ్చి రోడ్ల మీద తిప్పుతా ఉన్నాం ఇక్కడ, తుపాకీలు ఇచ్చి ఎలా కాల్చాలో నేర్పుతా ఉన్నాం ఇక్కడ, నెట్ రోడ్ల మీద మానభంగాలు ఎలా చేయాలో నేర్పుతా ఉన్నాం ఇక్కడ, భారతదేశంలో ఉండే స్త్రీలని మతం పేరుతో ఎలా నగ్నంగా వీధుల్లో ఊరేగించాలో నేర్పుతా ఉన్నాం ఇక్కడ, బైబిల్ గ్రంథాలు ఎలా తగలబెట్టాలో చెప్తా ఉన్నాం ఇక్కడ, ఖురాన్ గ్రంథాలను ఎలా తొక్కాలో చెప్తా ఉన్నాం ఇక్కడ, మసీదులను ఎలా కోల్చాలో చెప్తా ఉన్నాం ఇక్కడ, పాస్టర్లను ఎలా చంపాలో చెప్తా ఉన్నాం ఇక్కడ, ఆడబిడ్డల కొంగులు పట్టుకొని జుట్లు పట్టుకొని ఎలా లాగాలో చెప్తా ఉన్నాం ఇక్కడ, ఇళ్లలో ఉన్న వాళ్ళని బయటకు తెచ్చుకొచ్చి ఎలా కొట్టాలో చెప్తా ఉన్నాం ఇక్కడ. ఎవరో వచ్చి ఆకలి అవుతుంది అన్నం పెట్టమని కానీ పెట్టేస్తావా జై శ్రీరామ్ అనుకున్నా? ముస్లిం ఆడబిడ్డ అయితే కొమ్ములు వచ్చాయా? మా దేవుడికి జై కొడితేనే మేము అన్నం పెడతాం. మాదేం ధర్మం? మాదేం సంస్కృతి? నెత్తి మీద టోపీ పెట్టుకొని గడ్డం పెంచుకొని మందిరాల ముందు నిలబడితే ఊరుకుంటావా? మేము గుళ్ళ ముందు మా గుళ్ళలో విగ్రహాల పాయలు కొట్టడానికి వచ్చారని కుక్కను కొట్టినట్టు కొడతాం మేము. మత మార్పిడి చేసుకుంటూ బతికే మీ క్రైస్తవులు, దేశద్రోహులుగా ఉండే మీ ముస్లింలు మాకు భక్తి నేర్పుతారా? అసలు ఈ దేశం కోసం 100 ఏళ్ల క్రితం ఆర్ఎస్ఎస్ పుట్టింది కాబట్టి సరిపోయింది, కానీ అదే 1000 ఏళ్ల క్రితం ఉండుంటే ప్రపంచంలో అన్ని దేశాల కంటే గొప్ప దేశం అయిపోయేది. ఈ దేశం మార్చేస్తున్నాం, సమూలంగా మారుస్తున్నాం. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మాకేంటి, నిరుద్యోగం ఉంటే మాకేంటి, పేదరికం ఉంటే మాకేంటి, ఆకలితో మనుషులు చచ్చిపోతే మాకేంటి, బ్యాంకుల ప్రైవేటీకరణ అయితే మాకేంటి, విమానాల ప్రైవేటీకరణ చేస్తే మాకేంటి, విద్యుత్ ప్రైవేటీకరణ చేస్తే మాకేంటి, పెట్రోల్ బంకుల ప్రైవేటీకరణ అయితే మాకేంటి, ఎర్రకోట ప్రైవేటీకరణ అయితే మాకేంటి? మాకేం కావాలా? మాకు దేశం కావాలా, ధర్మం కావాలా. ఈ దేశం కోసం అవసరం అయితే మేము చచ్చిపోవడానికి కూడా సిద్ధం. బురకాలు వేసుకొని ఒళ్ళంతా కప్పుకొని మీరు కాలేజీలకు వస్తారు, మేము పిచ్చోళ్ళకి కనపడతా ఉన్నాం, స్కర్ట్లు వేసుకొని కాలేజీల్లో ఊరికి తిరుగుతా ఉన్నాం, మేము సంస్కృతిని కాపాడుతున్నాం. ప్రార్థన చేస్తారు మీరు? డీజే సౌండ్ సిస్టమ్ అంటూ పెడితే మేమే పెట్టుకోవాలి, నడు రోడ్ల మీద ఊరేగింపులు తీసుకుని వెళ్ళాలి. ప్రపంచం మొత్తానికి కనపడేంత సౌండ్ మేము మా గుళ్ళో పెడతాం, కానీ మీరు ఒక్కసారి కూడా ఆజా ఇవ్వడానికి వీల్లేదు, మీరు ఒక్కసారి కూడా ప్రార్థన చేయడానికి వీల్లేదు. సౌండ్ బాక్సులు పెడతారు, సౌండ్ బాక్సులు. మత మార్పిడి పేరుతో మీరు చేస్తున్న అరాచకాలు అన్నా ఇన్నా. స్కూళ్ళు కడతారు, మిషనరీ హాస్పిటల్ కడతారు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు కడతారు. మేమందరినీ బానిసలాగా కాళ్ళ కింద చెప్పుల్లాగా బ్రతకమని చెప్తా ఉంటే మీరు వచ్చి బతుకులు మారుస్తారు. ధర్మం అంట, ధర్మం, క్రైస్తవ ధర్మం అంట, ఇస్లాం ధర్మం అంట. మాది ధర్మం, హిందూ ధర్మం, రెండు సేమ్ టు సేమ్ కావు. ఇంకెవడైనా సరే
యూనివర్సిటీల్లో కానీ బయట కానీ ఎక్కడైనా యేసు ప్రభు గురించి మాట్లాడితే ఖబర్దార్ నరికేస్తాం మావోళ్ళు. ఎందుకంటే డిప్యూటీ సీఎం మావోడు తెలియదా మీకు? చంద్రబాబు నాయుడు మావోడు తెలియదా నీకు? ఆఫ్టర్ ఆల్ మీ క్రైస్తవులు ముస్లింలు బతుకులు మార్చుకోమని చెప్తారా? ఒక్కొక్కళ్ళు అమ్మా పలిసి కొట్టుకుంటున్నారే. ఇదండి ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి. ఇది అఘోరాకి, ఒంటి మీద బట్టలు మార్చుకున్న శ్రీనివాస్ గారికి, లింగ మార్పిడి చేయించుకున్న శ్రీనివాస్ గారికి, క్రైస్తవులు ముస్లింల తలలు నరుకుతామని చెప్పిన శ్రీనివాస్ గారికి పోలీసులు సెక్యూరిటీ ఇచ్చి తీసుకుని వెళ్తారు. శవాలు తినే శ్రీనివాస్కి, శవాలతో సెక్స్ చేసే శ్రీనివాస్కి, శవాల దగ్గర పడుకునే శ్రీనివాస్కి, అఘోరీలకి సెక్స్ కోరికలు తెచ్చే శ్రీనివాస్కి, ధర్మరక్షకుడికి, పవన్ కళ్యాణ్ గారి పిలుపుని విని అన్ని వదిలేసి ఆంధ్రాకు వచ్చిన శ్రీనివాస్ కోసం అయితే పోలీసులు పనిచేస్తారు. ఆఫ్టర్ ఆల్ ఒక దళితుడు చదువుకోవడమే పెద్ద నేరం, అలాంటిది ఏకంగా యూనివర్సిటీ ప్రొఫెసర్ హెచ్ఓడి అయ్యాడు. ఆయన మనుషులు మారమని చెప్తున్నాడు. ఎంత తప్పండి? అందుకే కొట్టారు. కొట్టరండి చెప్పండి మీరు? కొట్టరా మీరు? చెప్పండి, నిజం చెప్పండి. చెప్పొచ్చా మనం? కొట్టేశారు. వాళ్ళు ఇష్టం అండి, వాళ్ళు ఏమైనా చేయొచ్చు. వాళ్ళు చేస్తే సంసారం, మనం చేస్తే వ్యభిచారం. ఆ బొక్కడ రాధా మనోహర్ దాస్ గారు అయినా మాట్లాడచ్చు, లలిత్ కుమార్ గారు మాట్లాడచ్చు, ఆడ శివశక్తి కరుణాకర్ గారు ఆడమగా గానడు వాడు కూడా మాట్లాడచ్చు, వాళ్ళందరూ మాట్లాడొచ్చండి. కానీ మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడాలి, మతాలను చీల్చేలాగా, మనుషులను విడదీసేలాగా మాట్లాడాలి. కానీ కలిపేలాగా, బ్రతుకులు మారేలాగా మాట్లాడితే మాత్రం ఖబర్దార్, చావనైనా చస్తాం కానీ మా ధర్మాన్ని, మా హిందూ ధర్మాన్ని మేము కాపాడుకుంటామంటారు మన పవన్ కళ్యాణ్ గారు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. విద్యార్థి సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేశాయి దుండగులను అరెస్ట్ చేయాలని. క్రైస్తవులు, ముస్లింలు, దళితులు కలిసి మెమోరాండాలు ఇచ్చారు. తిరుపతి కదా, ఇన్ని రోజులు చర్చలు ఉండకూడదన్నారు, ఇన్ని రోజులు క్రైస్తవ ఉద్యోగులు పనిచేయకూడదన్నారు. ఇక టీటీడీ పరిసర ప్రాంతాల్లో క్రిస్టియన్స్ ఎవరు, ముస్లిమ్స్ ఎవరు ఉండకూడదు అని చెప్పి తీర్మానాలు చేస్తారేమో. మహాకూటమి ప్రభుత్వం కదా, అడిగేది ఎవడు మాట్లాడతారండి వాళ్ళకి ఎదురుకెళ్ళి? మా పెద్ద పాస్టర్లకి చాలా బిజీ. మేము మా సామ్రాజ్యాలను మేము నిర్మించుకునే పనిలో ఉన్నాం. ఇవన్నీ పట్టించుకునే టైం ఎక్కడదండి బాబు మాకు? దేవుని సేవ చేస్తున్నాం మేము.